మనవాడా అతయ్య సరిశాలు సుబ్బ గుట్లను చూసి మాట తోస్తలేదు ఏం తోస్తలేదు మనిషిని అహంకారాన్ని బట్టి ఉంటాయి సుబ్బారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులం అంటే మేమే మా అంత బ్రాహ్మణులుగా లేరు తెలంగాణ లోపల లేరు. మా చేలింగ్ మన తిరుపతి తిరుపతి తిరుపతి. అరే మనవడా ఘోరమైందిరా పల్లె ఊళ్ళే మళ్ళా రోడ్ ఎట్లా ఎక్కుతాను నాకే తెలుస్తలేదు. వంపులకేసి మీరికి ఎక్కుతాను ఎందుకే ఎందుకు ఎక్కడిది ఉన్న రెండు ఆకం అమ్మగారి దగ్గర. ఓ ఏంటి ఘోరం ఇద్దరు మనిషి నువ్వు ఉండగా రెండు ఏంటి అని విడిచిపెట్టచ్చు ఏంటి అనుకుంటాను పిచ్చి ముండ కొడక రెండు కళ్ళద్దాల అమ్మకార మరిచిపోయిన కన్ను నాకు అదరి అద్దాలు లేకపోతే పంచ అక్షరాలు కనిపిస్తాయా కళ్ళద్దాలా మనకి అవే అడకరానా ఆమె నాకు పని చేస్తాయా ఆమె ఏ పాయింట్ అది నాకు 220 పాయింట్ నాది 220 పాయింట్ మీద ఇచ్చిండు అద్దాలు అవి ఎట్లనే ఎట్లా బిడ్డ మరి నాకైతే అద్దాలు కనిపిస్తలేదు. ఈ పంచాంగం ఇటు పట్టాలనా ఇటు పట్టాలనా తెలుస్తలేదు కళ్ళు నదరిస్తలేవు. అయినా నువ్వు ఉన్నావు కదరా ఉన్నానే ఉన్నా నీ విలువ నేను కాపాడతా నా ఇజ్జత ఏడమైందని నువ్వు కాపాడతావు. ఇప్పుడు పోతే మనమని బే అనవచ్చు నాకు మనవాడు బాబా మన అంత దగ్గర సుత్తీర్కమన్నట్టు అంతే. మనిషి సీక పడితేనో బాబా మధ్యలో వరుస తెల్లారితేనో అయ్య కొడుకుల వరుస వరుస మాది మనవరా చిర్రన పేరు నిలబెట్టినోనివిగా లంగిడి కొడుక చిర్రమర్ర పడతాను అక్షరాలు కంచి నా పంచాంగం ఇట్లా ఉంటది చెప్తాను కొడతారు లంజ తిరుపతి జైనింగ్ కంచి పంచాంగం చిర్రమర్ర పడితే దొరుకుతారు రాదు మన పేరు పెడతానని అమ్మా అంటే మేము పేరు పెట్టేది మేము జన్మనామాలు చూసేది మేము ఇలాంటి పేరు ప్రపంచంలో ఎవరు పెట్టారు. చెట్టు కింద బతికే బుచ్చ పొలాన్ని పెట్టుకుంటే అరవై పేరు టింగురు బుచ్చి మరి ఎవరు పెట్టుకొని పెట్టినోడే మోగోడు వారికి లోకం మీద ఎవరు పెట్టలే ఆ పేరు ఎవరన్నా పెట్టిందా అయ్యా. మీరు ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎక్కడికన్నా పేరు పెట్టరు మంచి మంచి పేరు పెట్టినాం మేము పెద్ద పెద్దలకే కేసీఆర్ పేరు పెట్టిందా నేను గౌరవ్ కేసీఆర్ పేరు పెట్టింది అలా కొడుకు కేటీఆర్ పేరు పెట్టింది కూడా నేనే. దట్ ఈస్ పుష్పరాజు తగ్గేదలేదు అయితే కేసీఆర్ పేరు పెట్టినావు కేసీఆర్ కొడుకు పేరేంది వాళ్ళ బిడ్డ కవిత కేటీఆర్ కొడుకు పేరేంది అప్పుడు నాకు ఆఫర్ వచ్చింది కానీ పోలేదు పేరు మా మనవడికి తెలియదు అన్నట్టు ఆఫర్ ఇదే అయింది అన్నట్టు ఇక్కడ గిరాకి బాగుండే అప్పుడు పెద్ద పెద్ద బంగాళాలకు చేపలకు ఇట్లా ముగ్గుపోయే పోతావా బంగ్లా చిన్న షీపి చిన్నవాటి పోను మళ్ళీ గుళ్ళ పోతాడు పెద్ద పెద్ద గుళ్ళ పోతాడు గుళ్ళ పేరు పోతారు మొత్తం పెద్ద లెవెలే అపార్ట్మెంట్ లో జోలికి సుఖం ఇంకా పై లేవలే మొత్తం పెద్ద లెవెలే మాది పెద్ద పెద్ద దేవుని గుళ్ళకే ముగ్గు పోతాడు మాకో లెక్క అకోనేరుకు గుడికి అపార్ట్మెంట్ ముగ్గు పోసుడు పెద్ద లెక్క కాదు అసలు ఆయవన్న వాటికే పోతుంది. మేటిగడ్డకి ఇట్లా ముగ్గు పోసింది మీరే మేటిగడ్డ ప్రాజెక్ట్ పోసింది మేము కాదు ఇంకా పెద్దది రేవంత్ రెడ్డి వల్ల మేము పోసేటానికి ఉన్నాం. ఇప్పుడు దేనికి పోసిందా దేనికంటే లాట్రూమ్ బాత్రూమ్కే పోతాం చుట్టూరుగా గుండా వల్ల పోసేస్తే వాళ్ళు పొక్కదని కాదు తెలుసుకుంటారు అన్నట్టు దానికన్నా పెద్దది ఏం లేదు. ఇప్పుడు రాత్రి దొడ్డికైతే రోడ్డు పట్టుకొని వ్యక్తికి వాస్తు నల్ల పొక్క యాత్రి పొక్కే ఉండాలి. మేము పోసేది రెండు పొక్కలకు నల్ల పొక్కటి యాత్రి పొక్కటి మొల పట్టుకొని చుట్టూ దారం బట్టి గీత తీసుకున్నా ఉప్పు పోసి అంతే మరి పెద్ద బంగ్లాలలో పోతారు గుళ్ళ పోతారు ఏ గుడి కావాలవా ఇంటికి
ఫస్ట్ నల్ల బొక్కలే అట్ని బొక్కే మొదలు ఉండాలి తర్వాతనే అన్ని పనులు అవుతాయి అవా పేరు పెట్టుమంటే మాత్రం ఒకరి మొక్క మొదలు చూసుకుంటాను అనుకున్నదే ధర్మపాటి ఈ అచ్చిన బ్రాహ్మణులకు చదువు వస్తును రాకపోవును అంతంగా కట్ట తిర్రమర్ర పడతాను పేరు పెట్టుమంటే ఒకరి మొక్క మొదలు చూసుకుంటాను అని ఆ తల్లి చూడమమ్మ ఇడిచిన చెప్పుల కాడ కూర్చున్న పేద బ్రాహ్మణయ్య దగ్గర బ్రాహ్మణయ్యా 100 మంది బ్రాహ్మణులు పేరు పెట్టవలసిన పని లేదు నువ్వు పేదవానివైన పర్వాలేదు నీ చేతిలో తిరిగిపోయిన పంచంగాల కట్టున్నది నా కొడుకు జన్మనామం చూసి నీ నోట పేరు పెట్టు వాళ్ళు పేరు పెట్టు అంటే ఒక చూసుకుంటాను అయ్యా నా కొడుకులకు పేరు నువ్వే పెట్టవయ్యా అన్నప్పుడు ఆ పేద బ్రాహ్మణయ్య అన్నాడే అమ్మా ఇలా నీ కొడుకులు జన్మనామంలో వచ్చిన పేరు చూడు అన్నప్పుడు పేద బ్రాహ్మణయ్యా ఉన్నవాని సంసారం అంటే ఒక సముద్రం లాంటిది పేదవాని సంసారం అంటే ఒక మడుగు లాంటిది భూమి మీదకి వచ్చిన నరమానవుడు ఉన్ననాడు నవ్వరాదు లేనినాడు ఏడవరాదు కష్ట సుఖాలు 2 కావడి కుండలు 2 అన్నరే అమ్మా నీ కొడుకులు నీ బిడ్డలుగా నీ 2 కొడుకులు నీ కొడుకులు రాజ్యం గండాన దేశం గండాన కలగలేదమ్మా ఉన్న ముందు మగ పిల్లాడు పుడితే పుణ్యము కొద్ది రాజ్యం వెళ్తాడమ్మా అమాస ముందు ఆడవిల్ల పుడితే అంశవంతురాలు అన్నారమ్మా నీ కొడుకుల జన్మనామంలో వచ్చిన పేరు పెడతానన్నారే గీత గీత గిన్నర్లు మరి అవి ఇప్పటికప్పటికన్నా రకరారా గుండెడంతా అందుకోని మనం కుక్కలో తిన్నది పేరు కాదు పొగలో పెట్టింది పేరు మనం తిన్న అన్నం తెల్లారితే అన్నం అన్నారు అరే ఉన్నోరింటికి పండుగ అయితే వెనకడ లేనో ఆశపడ్డరు అరే ఉన్నోని సంసారం సంవత్సరం లాంటిది లేనోని సంసారం మరుగు లాంటిది మరుగు ఎండగొట్టిన ఎండిపాయ గాలి చేసిన ఆరిపా సంవత్సరం ఎండిపోద్దా బాట పంటి వాటి విడిచిగా రారా కొడుక ఇంత కూర్చుండ పెట్టి 1 లక్ష రూపాయలకి నీకు చాలా అంటే చాలా ఎవరన్నా ఓరు మానవ దీవి ఆశ దీవి ఆశకు అంతుండదు అవ నాకు ఇంకో 1 లక్ష కావాలంటాడు అదే బుక్కడంతా అన్నం పెట్టి అయ్యో ఇంకో బుక్కడ వేసుకోమంటే అవ్వ నాకు దాని నీ కడుపు సల్ల ఉండమంటారు అవో చాలు అనే దానమే అన్నదానం మొక్క ముంగటో మాట మొక్కకో మాట ఎందుకు దాని సంపాదన పాడవడా ఇంటి ముంగడికి పోతే కూతుండ కురిసేయదా బుక్కడు మంచిని ఇయ్యదా ఎందుకు దాని సంపాదన పాడవడం అంటారు అరే అలా చాలునే దానమే అన్నదానం కన్న పెడతాను
లడ్డు జిలేబీ మరి అవన్నీ తినే తయారు చేసిన తల్లి చూడు లడ్డూలు బోందు జిలేబీ మైసూర్ పాక సుండుండలు బాదుషా నాకు ఇంకా రెండు ఎక్కువ నాకు రెండు ఎక్కువ నత్తి కొడుకు పరువు తీస్తాడు ముద్దగారలు ముద్దగారలు నల్లంకాయలు ములక్కాయలు పొడుగుండాలి ముద్దగారలు లడ్డూలు లడ్డూలు మాట మాట వంక పెడతానే మాట మాటకి లడ్డూలు ఉంటాయి లడ్డూలు ఉంటాయి వాళ్ళు అన్ని రోజులు నువ్వేంద్ర బాగా అరే అనకురాని చెప్తాను బంతిలో కూర్చున్నప్పుడు అందరికి సమానం పెడితే ఒకరికి ఎక్కువ వాళ్ళు తక్కువ పెడితే ఏమనుకుంటారు బంతిలో కూర్చున్నప్పుడు అందరూ ఒక్క సమానంగా చూసుకోవాలి నిజం నీకు 2-3 ఎందుకు మంచికి 2 గుట్టంకాయ నల్లంకాయలు అయ్యో 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 మనకు ఒక్కటే మనకు అరగదు ఎక్కువ అరగదు మనకు ఒక్కటే వీళ్ళకి అరుగుతాడు కానీ వారెత్తారు అవతల కొనమని బారేసేది తెలియదు మనకు అరగదు ఒక్కటే ఒక్క అంక ఒక్క మురుక్క ఒక్క లడ్డు నాకు నాలుగు ఇంత నాలుగు పేరు పెట్టిన అతడైతే వీళ్ళు పేరు పెట్టిన వాళ్ళకి ఆపత ఎక్కువ వ్యక్తులు కొన్ని పొయ్యిల పుల్ల లోపడి ముంచు ముంచే అంటే అరే లోపలికి ముంచు అంటే లోపలికి వెళ్ళి ఏంటి లోపలికి వెళ్ళేసాడు అరే గంజంక లోపలి ముంచు గిసొంటాడు బగ్గదాగి ఏం చెప్తాడు బగ్గదాగి 100 మందికి వందనం చేసే కాడికి డిన్నర్ కాడికి పోతారు పోయి ఏదో కూర వేసింది తినాలి వీడు బగ్గదాగి కూర వేస్తున్న దగ్గర పోయి లోపలికి వెళ్ళి ముంచేయాలి అదే అయ్యో నీ ఇంటికెళ్ళి ఎత్తాను అన్న లోపలికి వెళ్ళి ముంచేయి కూరేసుకొని ఇజ్జత్ ఇస్తారు బగ్గదాగిపోయి ఇక వాడు కూరేసుకొని చూస్తారు కోపం వస్తుంది ఎంతసేపు ఒక్క పడతాడు నీ పెన్ను నీ అందుకొడికి ఎక్కడి నుంచి వచ్చినవాడు అని వాడు తిడతాడు అదే తినబుద్ధి అయినోడు ఇంటికి ఆడ పెళ్ళంతో కిలో 1/2 కిలో కూర తెప్పించుకోవాలి ఇంత దగ్గర అనుకొని ఇంత తినాలి 100 మంది పోయిన కాడికి పోయి నా లోపలికి వెళ్ళి నా లోపలికి వెళ్ళి ఎక్కడ చెప్తారు మంచిగా కూర్చున్నప్పుడు అందరూ ఒక్క సమానంగా చూసుకోవాలి ఇదైతే పక్కా అది కూర యొక్క దిద్దెత్తిస్తున్నావా నీదేం పోతాంది మున్సు 2 ఎక్కువ వానికి మాత్రం ఎక్కువ వానికి అరగదు అవతల వారెత్తాడు ఒక్కటే ఏ దేశం ఒక్కటే నాకు 4 అమ్మా బ్రాహ్మణుల కనమైన కన్న పిల్లల మీద ప్రేమ కలిగిన పేద రామయ్య చూడవమ్మా అందుకే అన్నారమ్మా అన్ని ప్రేమల కన్న తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ ఘనమైన ప్రేమ అన్నారు ఆ పెట్టిన నాడు పేద రామయ్య దగ్గరికి మనసు పొందాడు తిరిగిపోయిన సంచి పెట్టుకున్నాడు అన్నం తీసుకొని సంచిలో పెట్టుకుంటున్నాడమ్మా అన్నాన్ని మాత్రం ఇస్తారు దగ్గరికి మలుస్తారు కడమ బ్రాహ్మణులు అన్నం తింటాంట పేద బ్రాహ్మణ చూడు ఏమి తీపురా అంటే కడుపు తీపు అన్నారు నేను ఇక్కడ అన్నం తింటగాని నా 9 బిడ్డను నానా నువ్వు పెద్దగా అడ్డుకోరిపోయినావు రాంగా అన్నం అడక్కరమ్మన్నావు నాయన అన్నం అడక్కచ్చినవా అంటే నా బిడ్డలకి ఏం చూపెట్టాలి నా కడుపు పోతాడు నిన్న మంచిదే తినకున్న మంచిదే నీళ్లు తాగి నిద్రపోతే నా పిల్లలకు పెట్టుకుంటా పిల్లల మీదకి ప్రాణం కొట్టుకోని 9 బిడ్డల కన్న తండ్రి ప్రేమలు చూడు అందుకే అన్నారు ఆడోళ్ళ కన్న తల్లిని బలగంగా అల్లవో అంటారు కొడుకుల కన్న తల్లిని కోటిని కురాలంటారు కొడుకుల కన్న తల్లికి ఎరక ఆడోళ్ళ వందనం ఆడోళ్ళ కన్న తల్లికి ఎరక ఆడోళ్ళ వందనం
పేద బ్రాహ్మణయ్య బిడ్డల వీరికి పానం కొట్టుకొని ఇత్తారి మన తండ్రి ద్రౌపది కళ్ళ చూసింది. అయ్యో భగవంత నేను పెట్టిన అన్నంలో ఏమన్నా కనబడవచ్చునా? కళ్ళకు ఇంపు గాని అన్నం కడుపుకి ఎట్లా ఇంపు అవుతుంది? నేను పెట్టిన అన్నంలో ఏమన్నా కనబడవచ్చునా? అయ్యో ఆ ఇత్తారి పక్కకు పడేసి మళ్ళీ ఇత్తల్లా అన్నమైన పెడతా అని ధర్మపతి దేవి నేను వేసిన శాఖము మంచిగా లేదా? నేను పెట్టిన అన్నము మంచిగా లేదా? నాయన అన్నంలో నీకేమన్నా కనబడితే ఆ ఇత్తారి పక్కకు పడయి మరో ఇత్తారులో అన్నం పెడతా నాయన. అమ్మా ధర్మపతి దేవి నువ్వు పెట్టిన అన్నం మంచిగానే ఉన్నదమ్మా, నువ్వు పెట్టిన శాఖం మంచిగానే ఉన్నదమ్మా. కానీ ఒక మాట తల్లి, ఈ బుక్కెడన్నం నేను ఇక్కడ తింటే నా కడుపు ఏమి ఎక్కువ రాదు. నా కన్న పిల్లలు ఇంటికాడ 4 పిల్లలు ఆకలో అలవాటిస్తున్నారు అమ్మా. ఏ తల్లైనా అనుకుంటది, ఏ తండ్రైనా అనుకుంటాడు అమ్మా. ఏ సేని కాడివేనా, సిలక కాడివేనా, గుడ్డ కాడివేనా, గోద కాడివేనా, ఏదన్నా పండు దొరికితే ఈ పండు తింటే నా దరిద్రం మాత్రం, ఈ పండు ఉంటే నా కన్న పిల్లలకు ఇచ్చుకుంటానని కొంగు సాటను కట్టుకొని కన్న తల్లి తెచ్చుకొని కన్న పిల్లలకు పెట్టుకుంటానమ్మా. అమ్మా ధర్మపతి దేవి నేను రాగా నా 4 పిల్లలు ఆకలో నాయనాను ఎక్కడికి పోతాను అంటే నేను శివనందుల కోట పోతానన్న నా పిల్లలు అన్నం కోసం నా పిల్లలు చూస్తారమ్మా. ఈ బుక్కెడు పువ్వు నా పిల్లల కొరకు కొట్ట పోతానమ్మా. నా 4 బిడ్డలు ఉన్నారు, నా 4 బిడ్డలు చూస్తారమ్మా. వాళ్ళకు ఇస్తారు మర్చుకుపోతాను, వాళ్ళకు పెడతాను అన్నప్పుడు ఆ తల్లి పానం నల్లడింది. నాకు 2 కొడుకులు ఉన్నట్టు నీకు 4 బిడ్డలు అన్నావు. నీ 4 బిడ్డలకు అన్నం పెడతానన్నారా నాయనా? నువ్వు కడుపు తప్పుకొని ఎందుకు పోవాలి? నీ కడుపు నిండా అన్నం తిను, నీ ఎత్తిన అన్నం తిను నాయనా. నీ 4 బిడ్డల కడుపు ఎందుకు చంపుతా? నీ 4 బిడ్డలకు 4 బిడ్డలకు నీ 4 బిడ్డలకు సరిపోయేంత సర్ది కడతా. నీ కడుపు చంపుకోకు నాయనా. నీకు పిల్లల కంత తీరుచి ఎవరికే కానీ ఏమి తీవ్ర అంటే కడుపు తీపు అవని పిల్లల మీద కంత భారం కొట్టుకున్నది నాయనా. నీ 4 బిడ్డలకు సత్తల్లా కట్టేదాను. అని ఆ బ్రాహ్మణుడు అవి అటువంటి పెట్టిన అన్నం తిన్నాడు. అవి ఆ తల్లి ధర్మపతి మేడలకు పోయి 4 బిడ్డలకు మాత్రమే సరిపోయే అంత సర్ది కడతందిరా. ధర్మపతిని దేవి మేడలకు పోయి సర్ది కట్టని రాదు రాదు చూసంటూ అది ధర్మరాజునైనా ఇయ్యాల నా కొడుకుల పేరు పెట్టుకున్న పెద్ద కొడుకు పేరు విక్రముడు, చిన్న కొడుకు పేరు చక్రవర్తి. 3 తప్పనుకుంటే 101 మంది బ్రాహ్మణులు వచ్చిండు. ఇయ్యాల బ్రాహ్మణులు పోతే కనుక నేనేమనుకుంటారు, ముఖ్యం అన్నదే పెట్టండి కానీ వారే ఇచ్చిండరు అనుకుంటారు. ముత్యాలు లేవా నేను కనడానికి ఏమన్నా తక్కువ ఉన్నారా? సాధారణ వరాలు ఓడుకోను కనుకనే 101 మంది బ్రాహ్మణులకు మనిషికి 5 వరాలు ఇచ్చుకుంటూ అత్తమ్మ కొడుకుల పేరు పెట్టిన సందర్భంగా అయ్యా ఇగో నీకు 5 వరాలు, ఇగో నీకు 5 ఒక్కడు బొంగ చూపులుగా పేరు పెట్టిన విద్య నీ పేరు అందరు మాసక్కదనమైన కమ్మ మీద రాసుకుంటారు. ఇక పుట్ట పోయే పొలంలో పెట్టుకుంటాను. ఇగో మనిషికి 5కి ఎక్కువ లేవని అందరికి ఇచ్చుకుంటా ఆ పేద బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చాడు 100 మందికి అయిపోయినాక. ఓ కొడుకా ఇగో నీకో 5 వరాలు ఇత్తపట్టు అన్నడే రాదు విధర్మమా రాదు కొడక అందరికి ఇచ్చినట్టు నీకు 5 వరాలు ఇస్తారు.